కొన్ని ఆహార పదార్థాలతోటి కలిపితే వాటి గుణగణాలు పెరుగుతాయి. మరికొన్ని ఆహార పదార్థాలతో కలిపితే వాటి గుణగణాలు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ ఫుడ్ కాంబినేషన్స్ తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఇలాంటి ఒక అద్భుతమైన ఫుడ్ కాంబినేషను ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే జరిగేటువంటి ప్రయోజనాలు అంతా ఎంత కావు. ఇంతకీ ఈ కాంబినేషన్ ఏమిటి? తేనె ప్లస్ నిమ్మరసం. చాలామంది దీన్ని క్యాజువల్గా ఏదో తాగుతూ ఉంటారు. కానీ థెరాప్టిక్గా దీన్ని తీసుకుంటే, అంటే ఒక ఔషధంలాగా ఈ కాంబినేషన్ తీసుకుంటే 1 కాదు 2 కాదు అనేక చక్కని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. ఉదయం లేచిన తర్వాత తేనె ప్లస్ నిమ్మరసం ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఏం జరుగుతుంది, దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. చూడండి, ఈ రోజులలో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయింది. ఈ ఇమ్యూనిటీని పెంచుకోవటం చాలా అవసరం. రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి ఈ తేనె అంటే హనీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో అనేక అద్భుతమైన అంశాలు ఉంటాయి. ప్రధానంగా ఎర్రేటిక్గా కొన్ని కణాలు విశృంఖలంగా కడుదులతో ఉంటాయి. ఇది హాని చేస్తాయి మన శరీరానికి. ఇలా హానికారక బ్యాక్టీరియాని, అలాగే విశృంఖలంగా కదిలేటువంటి కణాలని, వీటిని అడ్డుకునేటువంటి గుణాలు ఈ తేనెలో చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. అయితే ఇక్కడ తేనె అంటే ఏది పడితే అది వాడేస్తూ ఉంటారు. అయితే ఇట్లాగా ఇండస్ట్రియల్గా తయారు చేసినటువంటి తేనె మళ్ళీ ఇట్లా హైపర్గా ఎక్కువగా ఓవర్గా శుద్ధి చేసినప్పుడు, టెంపరేచర్ తగిలినప్పుడు, వెలుగు తగిలినప్పుడు దాంట్లో ఉండేటటువంటి ఆ పుప్పొడి అంశ దెబ్బతింటుంది. దాంతో మళ్ళీ నష్టం. ఎందుకంటే ఎక్కువ తేనెలో పోషకాలు ఉండేదే ఆ పుప్పొడిలో. కాబట్టి పుప్పొడితో సహా తేనెని తీసుకోగలగాలి. కాబట్టి మీరు తేనెని తీసుకోవాలంటే ముడి తేనెని వాడుకోగలిగితే మంచిది. గిరిజన హనీ ఇవన్నీ కూడా దాదాపుగా ఎక్కువ ప్రాసెసింగ్ లేకుండా ముడి తేనెలాగానే అమ్ముతారు. కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, ఇలాగ 1 కాదు 2 కాదు అనేక ఖనిజ సంబంధమైనటువంటి అంశాలు, లవణాలు, వీటన్నిటితో పాటుగా విటమిన్ సి, ఇంకా విటమిన్ బి లాంటివి విటమిన్లు, ప్రోటీన్లు కూడా దీంట్లో ఉంటాయి. అయితే ముదురు రంగు తేనె అనుకున్నాం కదా, మామూలు లేత రంగు తేనె కంటే ముదురు రంగు తేనెలో యాంటాక్సిడెంట్లు ఇంకా కాస్త ఇప్పుడు చెప్పుకున్న వాటికంటే కాస్త ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది ఇంకా బెటర్, ముదురు రంగు తేనె. అయితే ఈ తేనె నిమ్మరసం ఈ కాంబినేషన్ తోటి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. చిన్న పెద్ద అనేక మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య మలబద్ధకం. ఇలాంటప్పుడు ఏం చేయాలి? 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళు సిద్ధం చేసుకోండి. దీనికి చెంచాడు తేనె, అలాగే సగం చెక్క నిమ్మరసం కలపండి. చెంచాడు తేనె, సగం చెక్క నిమ్మరసం, 1 గ్లాసు గోరువెచ్చని నీళ్లు, ఇలా ఈ 3 కలిపేసేసి పరిగడుపును తాగితే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. అలాగే ఎదగాలటం అంటే రిఫ్లెక్స్ ఇసోఫాగైటిస్ లాంటి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవు. ఇక పెద్ద ప్రజారోగ్య సమస్య కింద మారిపోతున్న సమస్య ఏంటంటే ఊబకాయం, తులకాయం. దీంతో ట్రాజడీ ఏమిటంటే ఎక్సర్సైజ్ చేయాలని అందరికీ తెలుసు, కానీ ఎక్సర్సైజ్ చేస్తే నీరసం వస్తుంది. అలాగని తిని చేస్తే ఆయాసం వచ్చేస్తుంది. అలా కాకుండా నీరసం రాకుండా ఎనర్జెటిక్గా ఉండాలి. ఎక్సర్సైజ్ చేయడానికి తగినటువంటి హైడ్రేషన్ ఇదంతా అందాలి. ఎలా? ఈ కాంబినేషన్తో అందుతుంది. ఊబకాయాన్ని తగ్గించుకోవటానికి మీరు ఒకవేళ లైట్ ఫుడ్ కనుక తీసుకుంటూ ఉంటే, అలాంటప్పుడు తేనె నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. బరువు తగ్గాలనుకున్నప్పుడు చెంచా తేనెకి 1/2 చెంచాడు దాల్చిన చెక్క పొడి, కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. చెంచా తేనె, 1/2 చెంచాడు దాల్చిన చెక్క పొడి, ఈ రెండింటిని కలిపి తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే దీంతో మరొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే పళ్ళు పుచ్చిపోవటం ఇలాంటి సమస్యలు ఉండవు. పైగా జింజివైటిస్ లాంటి సమస్యలు ఉంటే ఈ యాంటీ ఇన్ఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక మరొక సమస్య తలనొప్పి, అలాగే కాలేయ సంబంధ సమస్యలు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది పనిచేస్తుంది. ప్రధానంగా ఆల్కహాల్, మద్యం తాగిన తర్వాత మర్నాడు హ్యాంగ్ ఓవర్ ఉంటుంది, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటప్పుడు తేనె ఇవన్నిటికీ కళ్ళెం వేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది ఒక సహజమైన చక్కెర. ఇది ఆ కాలేయం మద్యాన్ని త్వరగా విడగొట్టేలాగా చేస్తుంది. దీంతో మీకు హెల్దీ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇక మరొక ప్రాబ్లము జలుబు. ఈ కాలం మెయిన్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే దగ్గు కూడా. దీనికి గొంతులో ఇరిటేషన్ తగ్గాలి. దానికి
ఈ నిమ్మరసం తేనె పనిచేస్తాయి. చెంచా తేనెకి చెంచా నిమ్మరసం కలిపి చప్పరించి మింగుతూ ఉంటే దిగుతూనే సూదింగా అనిపించే ఒక కాఫ్ సిరప్లా పనిచేస్తుంది. జలుబు, దగ్గు ఇలాంటి సమస్య నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇక అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టాక్సిన్స్. అనేక సమస్యలకు కారణం ఈ టాక్సిన్సే, వ్యర్థాలు. ఇలాంటప్పుడు తులసి ఇలాంటి ఒక హెర్బల్ టీ సిద్ధం చేసుకొని దానికి ఒక చెంచాడు తేనె కలిపి తాగితే శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి. చక్కటి డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ కింద ఇది పనిచేస్తుంది. అలాగే క్రానిక్గా ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఈ మచ్చలు, అలాగే సైనసైటిస్ కూడా. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. సైనసైటిస్ మీ సమస్య అయితే 2 చెంచాల యాపిల్ సిడర్ వెనిగర్కి 1 చెంచాడు తేనెను కలిపి తాగుతూ ఉంటే సైనస్ అదుపులో ఉంటుంది. అదే మచ్చలు అనుకోండి, అప్పుడు ఈ మచ్చలు ఉన్నప్పుడు తేనె అలాగే రోజ్ వాటర్ ఈ 2 కలిపి ఇప్పుడు దీన్ని లోపలికి తీసుకుంటూ స్ప్రే బాటిల్తో బయటకు కూడా పిచికారీ చేసుకుంటూ ఉండాలి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది, మచ్చలు కూడా తగ్గుతాయి. గులాబీ నీరు చర్మంలో ఉండేటువంటి pH స్థాయిల్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే కొంతమందికి ఈ పెదాల మీద పొట్టు ఊడుతూ ఉంటుంది మృతకణాల వల్ల. ఇలాంటప్పుడు దాన్ని మరమ్మతు చేయడానికి కూడా ఈ తేనె అనేది మీకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన సహజ రంగులో మీ పెదవులు ఉండాలంటే మృతకణాలని తీసేయాలి. దీనికి ఏం చేస్తారు? 1 స్పూను తేనె తీసుకోండి, దీనికి 1 టీ స్పూను పంచదార కలపండి, రెండింటిని కలిపి రబ్ చేయండి. దీంతో సున్నితంగా పై పొరలు ఊడిపోతాయి, పెదాలు సహజమైనటువంటి రంగులో కనిపిస్తాయి, హైడ్రేట్ అవుతాయి. ఇలాగా ఈ తేనె అలాగే నిమ్మరసం ఈ రెండిటి కాంబినేషను అనేక అద్భుతాలు చేస్తుంది, ప్రధానంగా సౌందర్య విషయంలో అలాగే ఆరోగ్యం విషయంలో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే, అంటే వీడియోని మిస్ కాకుండా ఉండాలనుకుంటే అప్పుడు బెల్ బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో ఉన్న ఆ విషయాలు మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడతాయని మీరు అనుకుంటే అప్పుడు లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.